మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. నమస్తే అమ్మా, వెంకటరమణ. నేను వెంకటరమణ గారు చెప్పండి. ఏడి బాధపడిపోతుంది, మాట్లాడాలని మాట్లాడి ఇవ్వండి ఇవ్వండి. అయినా మాట్లాడారు కూడా. అమ్మా చెప్పండి, మాట్లాడారు కదా. మొన్న ఆదివారం అయితేనమ్మా నాకు మోసానికి పట్టుకున్నాయమ్మా. అప్పటికప్పుడు అలా 15 అయిపోయినాయమ్మా నాకు. నైట్ 11:30 అవుతప్పటికి ఎక్కువ అయిపోయినాయమ్మా. డాక్టర్ గారికి మామూలు మా ఫ్యామిలీ డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఎక్కడున్నారు అని అంటే ఇంటి దగ్గరే ఉన్నాను అన్నారమ్మా. మళ్ళీ తర్వాత ఒకసారి రండి, మా మిస్సెస్ బాగాలేదు, ఇలాగ మోసానికి వెళ్తున్నా ఎక్కువ అని అంటుంటే ఈయన అన్నారు. నేను ఇప్పుడు లేని ఇక్కడ మళ్ళీ ఊళ్ళో లేని బయట ఉన్నాను అని అన్నారమ్మా. అని అంటే డాక్టర్ గారు రాలేదమ్మా. టాబ్లెట్లు కూడా చెప్పారు. ఒక టాబ్లెట్ నేను వేసుకోని, ఎందుకు నా చేత మళ్ళీ ఏం తిన్నావు నేను వేసుకోని, ఎప్పుడు నుంచో నేను టాబ్లెట్లు కానీ ఏది వేసుకుంటలేదు కదా, నేను వేసుకోను అని ఏడ్చుకున్నానమ్మా. నేను అయిపోయాను. తర్వాత కొన్ని వేసుకోబోతే బాగా నేర్చుకోడిపోయి భయం వేసేస్తుంది కదా నేను చూసినప్పటికీ. ఇప్పుడు ఈ రేపేమో ఇక్కడి నుంచి వెళ్ళలేము, చేయలేము, ఏం చేద్దాం అని అంటే అలాగే ఉండిపోతుంది. నాకు ఉన్నారు కదా నా తండ్రి, నన్ను కాపాడే తల్లి తండ్రి ఉన్నారు, నాకు ఏం భయం లేదని నేను అన్నానమ్మా. అంటే ఈ లోపల మా పక్క ఆయన కింద వచ్చి, ఎందుకు నేను ఉన్నాను కదా మీకు, ఎవరు కావాలి మీకు, నేను లేనా మీకు, నేను ఉన్నాను కదా ఎందుకు అని పక్కకు వచ్చేసమ్మా కూర్చొని. అవన్నీ అలాగా ఇంక నాకు అయితే ఇంకా అలాగే వెంటనే తగ్గిపోయిందమ్మ. తెల్లారేసరికి ఇంకేమీ లేదమ్మా అసలు. మనిషిని అయితే నైట్ అయితే ఇంకా ప్రాణం పోయినంత కొట్టేసుకుందాం. నాకు నిజంగా అలా ప్రాణం ఉంటుందా, ఏమైపోద్ది, నీళ్ళిచ్చే అని అడిగానమ్మా. దావత్ ఎక్కువ ఇచ్చేసి బాగా నాకైతే అలాగే అయిందమ్మా. తండ్రి ఎంతో మేలమ్మ నాకైతే అలాగే. ఇప్పుడు ఫోన్ కట్ అయిపోయినట్టు అయిపోయింది, ప్రాణం అలాగే ఆడిపోయిందమ్మ నాకైతే. నేను అలా మంచం మీద ఓడిపోయాను, వెళ్ళినా ఫోన్ కట్ అయిపోయింది. ఆ మాటలు చెప్పలేదు, ఏమి చెప్పలేదు. నేను అలాగే ప్రాణం అలాగే ఇస్తుందమ్మ నాకైతే నిజంగా. అయ్యో మళ్ళీ కట్ చేశారు, పూర్తిగా మాట్లాడనివ్వలేదు. అమ్మ పర్వాలేదు, మీరు బాబా గారి గురించి చెప్పారు కదా, మీ డాక్టర్ అని చెప్తారు. నిజంగా కూడా మీరు బాబాకి ప్రియమైన బిడ్డ. ఎప్పుడు మిమ్మల్ని వెన్నంటి ఉండి, అంటే మీరు ఏదో ఒక అనారోగ్యంతో బాధతో ఈ శరీరంతో అనుభవించాల్సినవన్నీ అలాంటి కర్మలు మీకు వస్తూ ఉంటే బాబాగారు వెంటనే తీసేస్తూ ఉంటారనమాట. సంతోషం అమ్మ, మీకు రెండోసారి కూడా కాల్ కలిసింది వెంటనే అంటే బాబాగారి దయ మీతో ఉంది. ఇప్పుడైతే మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు మూర్తి. చెప్పండి మూర్తి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమీర్పేట అండి. చెప్పండి. హైదరాబాద్ అమీర్పేట. అదే మీతో కాల్ చేద్దామని మొన్న వారం చేసానండి, పాట కూడా పాడింది. ఇంకొకసారి పాట. అవును, మీరు రాశానని చెప్పారు. బంతి చామంతి పాట పాడింది. అవును. ఇవాళ కూడా ఏదైనా పాట పాడతారా ఏంటి? హలో, ఇవాళ కూడా ఏదైనా పాట పాడతారా? పాడమంటారా? అది మొన్నట్లాగా చిన్నగా పాడండి. పాడుతున్నాండి. సరే మూర్తి గారు. పొన్నమి చంద్రుని కోరిన సాయికి చావడి వృక్షమము, చక్కగ సిరిడి వాసులు జరిపే సన్మానోక్షభము, కన సన్మానోక్షభము. సూర్యుడుని ధరించే ఎంగిలు చుక్కలు దయించే, కాగడాలు వెళ్ళగే చీకటి ఆగడాలు తొలగే, పక్క కోటి వెలసే సిరిడి బృందావనమాయే. సాయినాథు మహారాజుకు జై జై కీర్తన వినతించే, సంకీర్తన వినతించే. ఉన్నమి చంద్రుని కోరిన సాయికి చావడి ఉక్షమము, చక్కగ సిరిడి వాసులు జరిగే సన్మానోక్షభము, వెన సన్మానోక్షభము. ఇంకా ఉందండి తర్వాత. చాలా బాగుంది.
మనం కూడా సాయి టీవీ తరపున మీరు లాస్ట్ వీక్ పాడిన పాట బాగుంది, ఇది బాగుంది, ఇంకా చాలా పాటలు ఉన్నాయి అన్నారు కదా. మొన్న అక్కడికి తెచ్చుకోద్దాం అనుకున్నాను, కుదరలేదు. తీసుకురండి. ఇంకా ఇప్పుడు ఈ షో చూసే సాయి బంధువులు ఎవరికైనా కానీ మీకు శక్తి ఉంటే ఒక్కొక్క పాట, ఇప్పుడు మనం గురు పూర్ణిమకు మొన్న చేయించాం కదా, చాలా చిన్నగా అండి. మన బిడ్డలకు 1 సంవత్సరం చదువుకు కడతాం కదా ఫీజు, అంతకంటే కూడా తక్కువే. 1 సంవత్సరం ఫీజు కంటే కూడా చాలా తక్కువ ఒక్కో పాటకు అయ్యే ఖర్చు. ఎవరైనా ముందుకొస్తే సాయి డివోటీస్ ఒక్కొక్కళ్ళ పేరు మీద ఒక్కొక్క పాట మనం చేయించవచ్చు. మీ పేరు మీద శాశ్వతంగా బాబాకి అది గాన నీరాజనం అవుతుంది. సాయి టీవీలో మనం ఈ పాటలన్నీ కూడా వేసుకుందాం. చాలా బాగున్నాయి కదా. ఇంకా మంచి మంచి పాటలు ఇలా భక్తులు రాసినవి ఉన్నాయి. ఎవరికైనా అలా బాబా గారు ప్రేరణ కలిగించి మన పేరు మీద శాశ్వతంగా బాబాకి కొన్ని పాటలు అర్పించాలి అనుకుంటే సాయి టీవీని సంప్రదించండి. దానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో, పాటకి మ్యూజిక్ కానీ సింగర్ కానీ ఉంటారు కదా, కంపోజిషన్, అది మీరు భరించేలాగా ముందుకొస్తే బాబా అంత శక్తి ఇస్తే శాశ్వతంగా మీరే ఆ పాట చేయించవచ్చు. కొన్ని పాటలు చేయించుకుందాం. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్. ఎవరు మాట్లాడుతున్నారు? పిఠాపురం నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరు? సుగుణ అండి. సుగుణ గారు, ఏం చెప్పాలనుకుంటున్నారు బాబా గారి గురించి? ఆ బాబా గురించి అంటే లైవ్ లో మాట్లాడుతున్నారు కదా, ఆవిడ మాట్లాడతారేమో అనుకున్నాను. చెప్తానండి. చెప్పండి మరి. నా పేరు సుగుణండి, పిఠాపురం నుంచి మాట్లాడుతున్నాను. 25-30 సంవత్సరాల నుంచి బాబా గురించి, బాబానే నమ్మామండి. బాబా అంటే మాకు చాలా ప్రాణం. మా అమ్మాయి గురించి ఒంట్లో బాగోలేదని హైదరాబాద్ తీసుకెళ్ళాము. తీసుకెళ్తే అక్కడ బాబా నాకు కళ్ళలో కనిపించి చెప్పారండి, చేతితోటి గుండె దగ్గర సర్దారనమాట. అయితే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కొద్దిగా ఇంకా క్యూర్ అవ్వాలి అని చెప్పారు. మొత్తానికి బాబా మంచి చేస్తారని అనుకుంటున్నాను. నాకు చాలా నిదర్శనాలు కనిపించాయండి. పడుకుంటే కూడా ఏదైనా వినిపిస్తుంది బాబా గురించి. బాబాని అడిగితే అడిగినప్పుడు బాబా ఏం చెప్తారో నాకు అదే జరుగుతుందండి. చాలా నమ్మకం నాకు. సో బాబా గారి లీలల గురించి, సాయి ప్రేమ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా ఆనందాన్ని ఇస్తూనే ఉంటాయి. ఎప్పటికీ అనంతంగా అవి కొనసాగుతూనే ఉంటాయి కదా. నేను కూడా ఒక లీల చెప్పాలి అనుకుంటున్నాను, కానీ సాయి బంధువులు చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు కదా, వారితో మాట్లాడదాం. సమయం ఉంటే చెప్తాను. ఇప్పుడైతే ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నా పేరు అన్నపూర్ణ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ రుచికొండ నుంచి మాట్లాడుతున్నామండి. సరే అండి. హలో, అన్నపూర్ణ గారు మాట్లాడండి. నేను బాబా బాగా నమ్ముతానండి. హలో, చెప్పండి. ఒకసారి మా అబ్బాయికి ఆపరేషన్ అని హాస్పిటల్ అడ్మిట్ చేసామండి. ఒక 50,000 కట్టమన్నారు. అయితే ఆపరేషన్ అనుకుని అంతా రెడీ చేసుకుని ఇంకా మేము ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. కానీ బాబా గారు ఎందుకో మా మీద దయచేసి కానీ ₹1 కూడా అవ్వకుండా ఆపరేషన్ అయ్యేటట్టు చేశారండి. ఈ విధంగా మాకు బాబా గారు సహాయం చేశారని అనుకుంటున్నాము. మేము షిరిడి వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పటికీ కుదరలేదండి. మాకు ఎప్పుడు బాబా అనుగ్రహం కలుగుతుందో అని వెయిట్ చేస్తున్నాము. బాబా గారి లీలల గురించి అందరూ చెప్తుంటే బాగుంది కదా. సో నేను ఫస్ట్ నా లైఫ్లో చాలా చిన్నగా ఉన్నప్పుడు ఒక బాబా గారి ఫోటో చూశాను. నేను ఎప్పుడు అనుకుంటాను అది ఆశీర్వచనం ఇచ్చే ఫోటోనే. చాలామంది మనం బాబా విగ్రహాలు, ఫోటోలు అన్నీ చూస్తూ ఉంటాం, కానీ అన్నీ మనకంత బాగా నచ్చకపోవచ్చు. నా వరకు నాకు చాలా కొన్నిట్లో మాత్రమే కనెక్ట్ అవుతాను, అవి మందిరాలైనా ఎవరి గృహాల్లో అయినా. సో నిన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, ఒక సాయి బంధువు ఇంటికి. అనుకోకుండా చాలా సడన్గా 1 minute ఆ దారిలో వెళ్తూ మా వాలంటీర్ అనమాట, ఇక్కడే ఉంటారంట కదా, ఎప్పుడూ వెళ్ళలేదు అని సడన్గా వెళ్దాము అని, ఆ ఇల్లు తెలిసిన వాళ్ళు నాతో ఉన్నారు. సో వెళ్దాము అంటే 1 minute ఇలా వెళ్ళాము. వెళ్ళగానే వాళ్ళ ఇంట్లో ఇలా పెద్ద బాబాగారి ఫోటో ఉంది. చూడగానే నేను చిన్నప్పుడు చూసినప్పుడు ఫస్ట్ టైం నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడు గుర్తుంటుంది. ఎలా కనెక్ట్ అయ్యానో ఇంకా అలా కనెక్ట్ అయిపోయాను. ఇంకా నాకేమీ అర్థం కావట్లేదు.
ఆ రోజు నిన్న కాక మొన్న జరిగింది ఇది. ఉదయాన్నే బాబా గారు కల్లో కనిపించి నీకు 9 లక్షలు ఇస్తున్నాను అని చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, ఓహో అప్పుడు లక్ష్మీబాయి సింధేకి నువ్వు 9 రూపాయలు ఇచ్చావు కదా, ఇప్పుడు 100 సంవత్సరాలు అయ్యేసరికి ఆ 9 రూపాయలు 9 లక్షలు అయ్యాయా అని నేను అడుగుతున్నాను. నీకు ఇంకెక్కువ ఇచ్చినా తక్కువేలే కానీ 9 లక్షలు దీన్ని ఎన్నో రెట్లు చెయ్యి నువ్వు అని చెప్తున్నారు. నేను నిద్ర లేచి అడుగుతున్నాను మామూలుగా అందరితో మాట్లాడుతూ, 9 లక్షలు ఇస్తే సాయి టీవీకి ఏ మూలకు వస్తాయి, ఎంత కట్టాలి, ఎంత ఖర్చు ఉంది, 9 లక్షలు ఇచ్చానని చెప్తున్నారు, ఇప్పుడు ఇచ్చింది నవవిధ భక్తి కాదా, అట్లా లెక్కేసుకొని నేను ఏదో ఉంది నాకు ఇంకా అర్థం కావట్లేదు అని అంటున్నాను. ఆ కళ వచ్చిన సాయంత్రం వరకు అంటే 12 అవర్స్ కూడా గడవలేదు. బాబాని చూడగానే ఇంకా కనెక్ట్ అయిపోయాను. నాకు కళ గుర్తొస్తుంది, బాబా గారు వచ్చింది గుర్తొస్తుంది. ఆ ఫోటో నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తే ఏం వైబ్రేషన్ వచ్చిందో అదే వస్తుంది. విచక్షణేమో అడగకూడదని చెప్తుంది, అంతరాత్మేమో నేను నీతో వచ్చేస్తాను అని బాబా అంటున్నట్టుగా ఉంది. మామూలుగా పారాయణ చేసుకునే సచ్చరిత్రే మనం ఎవరిని అడగం కదా, అలాంటిది నాకు ఈ ఫోటో కావాలి, బాబా గారు కావాలి అని అడిగాను. నీ ప్రాణం ఇస్తావా బిడ్డని ఇస్తావా అంటే ప్రాణం ఇస్తాను బిడ్డను ఉండని అంటారు. బాబాని ఇస్తావా మరి నీ ఆస్తి ఇస్తావా అంటే ఎవరైనా ఆస్తి మొత్తం తీసుకోండి కానీ బాబాని ఉంచేయండి అంటారు, ఎంత ప్రియమైన భక్తులైనా సరే. అలా ఆవిడ అడగగానే నువ్వు రాగానే ఆ ఫోటో చూసావమ్మా, అలాంటిది నువ్వు నోరు తెరిచి అడిగావు, నాకు ఆ బాబా ఫోటో కావాలి, అడిగేస్తున్నాను, నాకు ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆగలేదు, ఆ బాబా కావాలి అని అడిగేస్తున్నాను నేను. తీసుకెళ్ళిపో, ఎంత సంతోషంగా అన్నారో, ఎన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో పెట్టుకున్నారో, నాకు ఎంత నేను పూజించే బాబా ఉన్నారో, ఎందుకు అడిగాను తెలీదు. సో చివరికి అయినా సరే బాబా దగ్గర చిట్టు వేస్తే బాబా తీసుకెళ్ళు నేను వస్తానని చెప్పారు. ఆ బాబాని తెచ్చుకున్నాను. ఆంటీకి ఎంత చెప్పినా అంటే నా సంతోషాన్ని అలా బాబాని ఇచ్చేయడానికి ఎంత ప్రేమ కావాలో, ఎంత సంతోషంగా ఇచ్చారో. నీకు బాబాని ఇవ్వడం ఏంటమ్మా, నువ్వే అందరిళ్లలో బాబాని కూర్చోబెట్టావు, నువ్వు హక్కు నీకు అది అని చాలా ప్రేమగా ఇచ్చారు. అంత గొప్ప భక్తురాల్ని బహుశా నేను ఇంకెవరిని చూడకపోవచ్చు. బాబా ఆవిడ భక్తికి పెట్టిన పరీక్ష అయి ఉండొచ్చు. ఆంటీ అంకుల్ ఇద్దరు సంతోషంగా ఉండాలి. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. కాకినాడ నుంచి చేస్తున్నాను మేడం నేను. సరే అండి. అది ఇదే ఫస్ట్ టైం కలవడం, ప్రతి వారం ట్రై చేస్తున్నా మేడం మీతో మాట్లాడాలని బాబా గారి గురించి. నాకు బాబా గారు అంటే చాలా ఇష్టం అండి. 93 నుంచి అప్పుడు అనుకోకుండా నాకు జాబ్ వచ్చిన కొత్తలో ఉంటా మా పిన్ని తీసుకెళ్లారండి బాబా టెంపుల్ కి. ఇంకా అప్పటి నుంచి ఇంకా బాబా గారిని చూస్తే ఇంకా ఎంత ఇదైపోతుందో చెప్పలేండి. ఇంకా ఆ టెంపుల్ కి వెళ్తే ఎక్కలేని ప్రశాంతత. ఇప్పటి వరకు కూడా ఇంకా బాబా గారిని అలాగా కొలుస్తూనే ఉన్నామండి. అందరూ మా ఇంట్లో అందరూ కూడా ఇంకా బాబా గారి భక్తులేండి మొత్తం అందరూ. ఇంకా బాబా గారు ఎన్నో అంటే ప్రతిరోజు బాబా గారు కళ్ళకు వస్తారండి. ఇప్పుడు ఇంకా ఆ బాబా చరిత్ర వస్తారంటే ఇక్కడ మా కాకినాడలో పెద్దది టెంపుల్ ఉంటదండి. అక్కడ ఆయన ఒకసారి వాళ్ళ బుక్స్ చూస్తా ఉంటే బాబా గారి చరిత్ర పారాయణ చూస్తే బాబా గారు కళ్ళకు వస్తారు అని చెప్పారండి. అప్పుడు ఆయన చెప్పినట్టు బాబా గారికి నైవేద్యం పెట్టి అలా చదివితే నిజంగా అది కంప్లీట్ అయిన వీకే బాబా గారు కళ్ళకు వచ్చారండి. ఇప్పుడు రీసెంట్ గా 3 పారాయణాలు చేశానండి బాబా గారు రీసెంట్గా. అప్పుడు అనుకోకుండా ఒక రోజు టీవీ పెడితే సాయి టీవీ వచ్చింది. నాకు అప్పటి వరకు తెలియదండి అసలు సాయి టీవీ ఉందండి. ఆ పారాయణ జరుగుతుంటే ఇంకా అసలు కేజీఆర్ తర్వాత జో బ్రహ్మసాయి, జో సద్గురుసాయి పాట కట్టదండి. అవును, అది ఇంకా నిజంగా అది ఏంటంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నైట్ 10-15 సార్లైనా సాంగ్ ఫోన్ లో ఎక్కించిందండి, నా పాప ఎక్కించిందండి. ఆ పాట వింటుంటే చాలా ప్రశాంతంగా వస్తుందండి. ప్రతి దానికి ఇంకా ఎక్కడికైనా వెళ్ళినా బాబా గారికి చెప్పి వెళ్ళడం. ఏ పని చేసినా లక్ష్మీవారమే స్టార్ట్ చేస్తానండి నేను. బాబా గారు అంటే ఇంకా అసలు ఏదైనా ఒంట్లో బాగోపోయినా విభూదే అండి. ఇంకా మెడిసిన్ దానికి ఏ మెడిసిన్స్ వేసుకోనండి అసలు. ఇంకా నేను ఇంతకు ముందే అనౌన్స్ చేస్తున్నాను కదా, ఇలాంటి మంచి మంచి పాటలు ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. వాటిని మనం ట్యూన్ చేసుకోవడంలో, అట్లా పాట రూపంలో చేసుకోవడంలో సింగర్ కి అట్లా మనం
ఇవ్వాల్సి ఉంటుంది కదా. సో ఒక్కో పాటకి ఇద్దరిద్దరు కలిసి కూడా స్పాన్సర్స్గా రావచ్చండి. ఇంకా చాలా మంచి పాటలు మనం బాబాకి అర్పించవచ్చు. సాయి బంధువులందరూ ఆనందించవచ్చు. ఎవరికైతే ఇలా ఏదైనా బుక్స్ ప్రింట్ అయ్యేటప్పుడు బాబా గారికి ఇవ్వాలి అలా ఉంటుంది కదా, ఏదైనా శాశ్వతంగా ఉండేవి ఇవి కూడా పాటలు. ప్రతి నిమిషం భక్తులు ఆనందించేవి. పాటల కోసం ముందుకు రావచ్చు. కొందరికి అన్నదానం ఇష్టం, కొందరికి బాబాగారి పుస్తకాలు చేయించడం ఇష్టం, కొందరికి బాబాగారికి వస్త్రాలు కొనివ్వడం ఇష్టం. నిజంగా ఎవరికి అవకాశం ఉన్నా సరే చాలా చిన్న బడ్జెట్లోనే అయిపోతాయి. కానీ మనకున్న బాధ్యతలో అది ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. ఎవరైనా అదృష్టవంతులు ముందుకొస్తే ఇంకొక 10 పాటలన్నా చేపిద్దాం. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో సాయి, మీ పేరు? పేరు హరిత అండి. సాయిరామ్ అండి, వాణి గారు. హరిత గారు, సాయిరామ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ హైదరాబాద్ నుంచి అండి. సరే అండి, చెప్పండి. హలో, చెప్పండి. బాబా అసలు అండి టీవీ వచ్చినాక ఎంత బాగుందో అండి, ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఆ సీరియల్స్, సినిమాలు అన్ని అవాయిడ్ అయిపోయినాయండి ఇంట్లో. మనకు బాబా అప్పుడు ఒక్క షిరిడిలోనే ఉన్నాడు ఆయన సజీవంగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు మన వీధుల్లో వాడవాడలా ఎక్కడ చూసినా ఆయన మందిరాలండి. అట్లాగే మన ఛానల్ కూడా సాయి ఛానల్ ఇది ఒక్కొక్క ఇంట్లోనే ఉంది అనుకుంటున్నాం. అంటే కొందరికి తెలియట్లే ఇంకా. అలా మన టీవీ కూడా ప్రపంచం అంతా ఇలా తెలిసిపోతుందండి. అలాగా సాయిబాబా అలా తీసుకెళ్లిపోతాడు. నాకు ఆ నమ్మకం బాగుంది. అసలు ఆ ఛానల్ పెట్టుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో. ఆ పిల్లలు కానీ మనం కానీ మైండ్ అంతా డైవర్ట్ అయిపోతుంది. ఏదైనా చిరాకు వచ్చింది, అట్లాంటివి కోపము, బాధ ఏంటి అన్ని మైండ్ వేస్తాడు ఆయన. అంత బాగుంటుందండి. పాటలు బాగుంటున్నాయి. నాకైతే బాగా నచ్చుతుందండి. నేనైతే ప్రశాంతంగా ఉంటానండి. డ్యూటీకి పోయి రావడమా, సాయంత్రం 7 మంది 5కి పెట్టుకోవడమా, చూసుకోవడమా, మళ్ళీ సాయి మరదేవుడు పాట వస్తుంది. అలా 1 అవర్ అయిపోతుందండి వాళ్ళ. అలా నాకు చాలా బాగుందండి. నాకైతే చాలా తృప్తిగా ఉన్నానండి. ఈ సాయి దీక్ష వెళ్తానండి మదీనాగూడకి, సుభద్ర గారి దగ్గరికి. మొన్న కిట్ కొన్నానండి. దాంట్లో బాగున్నాయి అర్థాలు, హారతులు. నాకు అసలు బాగుందండి. అదండి మీలాగా అంటే మనం ఆనందిస్తున్నాము. ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటే ఇంకా ఏ గౌన్ కొందామా, ఏ అలంకరణ కొందామా, ఈ బిడ్డకి ఏ మంచి ఆహారం పెడదామా అని ఆలోచిస్తాము. మన ఇంట్లో ఉన్న సాయి టీవీ బాగుండాలి, ఇది ఇంకా విస్తరించాలి అంటే ప్రతి కార్యక్రమంలోనూ లేదా ప్రతి అకేషన్లోనూ మనం కూడా, ఇది అందరికీ తెలిసిందే, భక్తుల విరాళాలతో లేదా ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలతోనే మనం చేస్తున్నాము. మనం కూడా పాల్గొనాలి అనేంత స్పందన, అలాంటి ప్రేరణ బాబా చాలా కొద్ది మంది భక్తులకు మాత్రమే ఇస్తూ ఉన్నారు. నిజంగా అందరిలో రావాలి. మన ఇంట్లో బిడ్డంతో సాయి టీవీ కూడా అంతే కదా. నిజానికి బాబా మనందరికంటే కొంచెం ఎక్కువే. బాబా ఇచ్చే ఆనందం ముందు మనం ఏం చేసినా తక్కువే కదా. ఎప్పుడు నేను ఇంతకు ముందు కూడా రిక్వెస్ట్ చేసేదాన్ని, కనీసం భిక్షలో అట్లా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. చిన్న ఏదైనా డబ్బా ఒకటి సాయి టీవీ దగ్గర, మనం మామూలుగా ఇంట్లో టీవీ చూస్తాము, రోజు ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాం. ఎంతో అంత బాబా పేరు మీద తీసి పక్కన పెడితే, ఇలా భిక్షా కార్యక్రమం వచ్చినప్పుడు లేకపోతే ఒక 3 నెలలు అయ్యాకో మనం బాబాకి అర్పిస్తే ఒక మంచి కార్యక్రమం సాయి టీవీ అనేది పచ్చగా ఉంటుంది, ముందుకు వెళ్తుంది. ఎంతో ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా. ఇంకా అడిగి ఎప్పుడూ రిపీటెడ్గా వచ్చేవాళ్లే ముందుకు రావడం తప్ప కొత్త వాళ్ళు రావడము అనేది లేదు అని మేమే ఆపేశాము. స్టిల్ అయినా సరే వేస్తూనే ఉంటాం, కానీ ఓవరాల్గా అడగడం అనేది మానేశాము. హరిత గారు, ధన్యవాదాలండి. మీ స్పందనకి చూసి ఆనందించడమే కాదు, అదొక మీ బాధ్యత అనుకొని ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారమ్మా? మీ పేరు? అయితే సాయి టీవీలో ప్రోగ్రామ్ తీసుకొచ్చామండి మేము. అయితే మీతో మాట్లాడాలని అనుకున్నాను. 6-15 రోజులు అవుతుంది. అయితే రావట్లేదు. కానీ సాయి టీవీకి ఫోన్ చేసి మాకు ఛానల్ వస్తాలేదు కలపండి అని అంటే, ఇవాళ ముఖ్యను సాయి టీవీ రావాలనేది అన్నాక కొద్దిసేపటి వస్తున్నాడు. మిమ్మల్ని చూస్తే నేను బాబానే చూసినంత ఆనందంగా ఉందండి. మీకు ఇప్పుడు కూడా రావట్లేదా? మీకు కొన్ని ఏరియాల్లో ఎందుకో ప్రాబ్లం వచ్చినట్టుంది. మా ఏరియాలో ప్రాబ్లం వస్తే
నేను సాయి టీవీకి ఫోన్ చేసిన ఎవరికి చేయాలో తెలియక. ఇప్పుడు చూసారా, ఇప్పుడు కూడా రావట్లేదా మీ ఏరియాలో? వస్తుందండి ఇప్పుడు. ఇప్పుడు వస్తుంది కదా. వస్తుంది. బాబా అప్పుడప్పుడు అలా ఎందుకో దాగుడుమూతలాడుతూ ఉన్నారు. మొన్నటిదాకా అనంతపూర్ భక్తుల్ని బాగా వాళ్ళతో ప్రార్థనలు చేయించుకొని మళ్ళీ అప్పుడు వెళ్తున్నారు. మీ దగ్గర కూడా అలా చేశారు. వారం రోజుల బట్టి చూస్తున్నాను. అయ్యో ఈ రోజు 10 సార్లు 15 సార్లు ఇట్లా వచ్చినాను చూసి ఆసుపత్రి వాళ్ళ సాయి టీవీకి ఫోన్ చేశానండి. ఇట్లా వస్తలేదని అంటే అక్కడ నుంచి వాళ్ళు ఏం చేశారో ఏమో తెలియదు కానీ వచ్చేసింది. ఇందాక కూడా ఛానల్ ఆగిపోయింది. ఆగిపోతే కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చే ప్రోగ్రామ్ చూడాలి, మాట్లాడాలి అనేసి అనుకున్నాను. అనుకున్న తర్వాతే వచ్చేసింది. సరే అమ్మా, ధన్యవాదాలు కాల్ చేసినందుకు. తర్వాత ఇంకొక చిన్న గమనిక అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. సాయి టీవీ కార్యక్రమాలకి ప్రతి ఊర్లో ప్రతి వీధిలో కూడా మందిరాలు ఉంటాయండి. మీ దగ్గర ఉండే మందిరాలకి ఎలాంటి సంబంధం ఉండదు. ఎందుకంటే మేము ఉండేది ఇక్కడ, మా బాధ్యతలు ఇక్కడ. ప్రతి వీధికి హైదరాబాద్లోనే కొన్ని వందల మందిరాలు ఉంటాయి. ఏ మందిరానికి వెళ్ళి మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నామండి, మీరు కోఆపరేట్ చేయండి, అలా ఎన్ని వందల మందిరాలను అడుగుతాము? ఎవరికని చెప్తాము? మందిరాలు వాళ్ళకి బాధ్యతలు ఉండవా? వాళ్ళకు ఉండే బాధ్యతలు, వాళ్ళకు ఉండే టైమింగ్స్, వాళ్ళకు ఉండే పరిధి వాళ్ళకు ఉంటుంది. సో బాబా కార్యక్రమాలు అనగానే మనకి ఇప్పటి వరకు తెలిసిన వ్యవస్థ కేవలం మందిరాలు మాత్రమే. మహా అంటే ఇంట్లో భజన పెట్టుకోవడానికి ఎవరైనా భజన మండలి వాళ్ళు తెలుసు. సాయి టీవీలో ఏదైనా ప్రోగ్రామ్ అనౌన్స్ చేయగానే సాధారణంగా మందిరాలకు వెళ్ళిపోయి మీకు తెలుసా అని అడుగుతారు. సాయి టీవీ మన ఇంట్లో వస్తే పక్కింట్లో రాదు ఇవాళ రేపు కదా. వాళ్ళు డిష్ టీవీ పెట్టుకునో ఇంకో బాక్స్ ఉండో అలా ఏదైనా ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తే సాయి టీవీ ద్వారా చేసే కార్యక్రమాలకి మీకు దగ్గరలో ఉండే మందిరాలకి ఎలాంటి సంబంధం ఉండదు. ఎప్పుడూ ఏ మందిరాల వారు మేము ఈ కార్యక్రమం చేస్తామండి అని వాళ్ళు ముందుకు రావడం కానీ, లేకపోతే మేము వెళ్ళి మేము చేసే కార్యక్రమానికి మీరు సపోర్ట్ చేయండి అని అడగడం కానీ జరగలేదు, జరగదు కూడా. వాళ్ళు చేసే సేవ వాళ్ళు చేస్తారు, మనం చేసే కార్యక్రమాలు మనం చేస్తాం. బాబా కార్యక్రమాల్లో ఎవరికి అప్పగించిన బాధ్యత వాళ్ళు చేస్తారు. సో దయచేసి మీ దగ్గరలో ఉండే మందిరాలకు వెళ్ళి అడగకండి, వాళ్ళకి ఎలాంటి సమాచారము ఉండదు. ఇది కొందరికి అర్థమైంది, ఇంకొందరు ఇవాళే నాకు తెలిసిందనమాట. సో కార్యక్రమాలు అనగానే ఎవరైనా మంచి మనకు తెలిసిన డివోటీస్ ఉంటారు కదా, ఆ కాలనీలో పలానా కాకినాడలో పలానా డివోటీని సంప్రదించండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అని మనము సాయి సేవా కేంద్రం అని నెంబర్ వేస్తున్నాము. అది గమనించకుండా మన కాలనీలోనో లేదా మనకు తెలిసిన పేరు ఎవరో ఉంటుంది, పలానా సాయి మంచి భక్తులు అని. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కూడా భక్తులు సాయి టీవీలో ఈ కార్యక్రమం చేస్తున్నారు మీకు ఇవ్వచ్చా అని అలా కూడా అడుగుతున్నారంట. అలా కూడా ఉండదండి. మీకు అలాంటి కన్ఫ్యూజన్ ఏదన్నా ఉంటే సాయి టీవీ కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలి అంటే నేరుగా సాయి టీవీని మాత్రమే సంప్రదించండి. మీ ఆలోచనకి మీరు మందిరాలకు వెళ్ళి కానీ మీకు తెలిసిన భక్తుల్ని కానీ ఇబ్బంది కలిగించకండి. సరే, ఈరోజు సాయి మందేవుడి కార్యక్రమంలో బాబా గారి గురించి మనసారా సాయి బంధువులందరూ పంచుకున్న అనుభవాలు విన్నాం, సంతోషించాం కదా. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరామ్.